జాయినింగ్ మాట్లాడదాం. అసలు ఢిల్లీలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీలో ఒక భారీ మార్పులు ఏమైనా జరగబోతున్నాయా? కేబినెట్ ప్రక్షాళన లేదంటే కేబినెట్ విస్తరణ జరగబోతోందా? చాలా రోజుల నుంచే వస్తోంది. సో కొంతమందికి ఉద్వాసన పట్టించి ఆ తర్వాత కొత్త వాళ్ళను మంత్రివర్గంలోకి తీసుకోవాలి. సో ఉన్న వాళ్ళను కొంతమందిని వాళ్ళ రిపోర్ట్ని బట్టి తీసేయాలి, తొలగించాలన్నటువంటి నేపథ్యం కూడా చాలా వచ్చాయి. బట్ అంత ఈజీయా? ఏం జరగబోతుంది? బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో ఈ కోఆర్డినేషన్ కమిటీ భేటీ నిర్ణయాల్ని ఎట్లా చూడొచ్చు? ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చు? కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత విషయాలు కానీ, లేదంటే పార్టీ పదవులకు సంబంధించినటువంటి విషయం కానీ, మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయం కానీ. ఢిల్లీలో ఈరోజు శ్రీకాంత్, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ఢిల్లీలో ఈరోజు సాయంత్రం మొత్తం అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, అట్లాగే కార్యదర్శులు, ఇతర కార్యవర్గాన్ని, అట్లాగే మన ముఖ్యమంత్రులు, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళందరితో సమావేశం సాయంత్రం 5 గంటలకు విస్తృత సమావేశం జరుగుతుంది. దానికంటే ముందుగానే అది ఇప్పటికే మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు నిన్న వెళ్ళారు. ఇవాళ 11 గంటల తర్వాత మనకు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు. ఈ సమావేశంలో లేనట్టున్నారు. వేదిక మారింది. హైదరాబాద్ బదులు ఒక్క మీనాక్షి నటరాజు హైదరాబాద్కి వస్తే అయిపోయేది. మంత్రులందరినీ, కీలకమైన శాఖలు ఉన్న మంత్రులు అందరిని పిలిపి చెప్పారు. ఒకరికని చెప్పి వివాదాస్పద మంత్రులు పిలవలేదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వివాదం ఎక్కడి నుంచి మన ఏంది, మంత్రుల సామ్యాలు ఉన్నాడు. ఆయన వివాదం ఎక్కడి నుంచి ఇటు పక్కన ఆదిగోపాల్ రెడ్డి నుంచి అటు ఉన్న మన నుంచి ఉన్నది కనుక వాళ్ళని పిలవలేదు ఇద్దరిని కూడా. అట్లాగే ఇటుపోతే కొండా సురేఖని పిలవలేదు ఇక్కడి నుంచి కదా. కనుక సీతక్కని పిలిచారు. వరంగల్ జిల్లా విషయంలో సీతక్కని పిలిచారు. అంటే కొంత ఏంటంటే నిష్పక్షపాతంగా ఆ జిల్లాలో ఏం జరుగుతుందో చెప్పడానికి అవసరమైన ఫీడ్బ్యాక్ కోసం పిలిపించాలనుకుంటున్నాను. నేనైతే వాళ్ళు ఏం చెప్పినా బయటకు వచ్చే అవకాశం ఉండదు కనుక అక్కడ లోపల మూడు రకాలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఒకటేమో పిసిసిలో ఉన్న మన విభేదాలు, అంటే విత్ ఇన్ ద పార్టీలోని విభేదాలు ఎట్లా పరిష్కరించుకోవాలి. మొన్నే మన జగ్గారెడ్డి గారు వెళ్ళినట్టు పోయి ఆయన ఈ మంత్రుల సామ్యులు, చామల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ పంచాయతీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. వాళ్ళు ఏమన్నారంటే మొదటి ఎమ్మెల్యే ప్రోటోకాల్, తర్వాతనే ఎంపీ నియోజకవర్గాల్లో ఉన్నా కూడా ఎమ్మెల్యేలు కాదని నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రభుత్వం కూడా అదే చేయాలని చెప్పి ఒక రకంగా చెప్పిన ప్రోటోకాల్ నిబంధనలు చెప్పొచ్చారు ఎవరు మన జగ్గారెడ్డి గారు. అట్లాగే వరంగల్ జిల్లాలో కూడా ఇప్పటికే మన కరీం శ్రీహరికును అట్లానే కొండా సూర్యకి వివాదం నడుస్తుంది, దాని నడుస్తుంది, అట్లా ఉన్నది కనుక అందులో కూడా నిర్ణయాలు తీసుకోవాల్సింది. కానీ విదిన్ ద పార్టీ నిర్ణయాలు ఒకటి ఎజెండాలు ఉంటాయి. భేటీ తర్వాత అంటే ఇప్పుడు అటు కర్ణాటక విషయంలో పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ముఖ్యమంత్రి మార్పు తర్వాత బాగానే ఉంది. ఈవెన్ కేరళ విషయంలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. సో హిమాచల్ ప్రదేశ్ పెద్ద విషయం మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఏదొచ్చినా తెలంగాణ గురించే మాట్లాడాలి. సో చర్చ అంతా అక్కడే నడుస్తుంది. సో ఈ తెలంగాణ విషయంలో భారీ మార్పులు చేర్పులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కొంతమందిని తప్పించి కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశాలు? సో ఈ మధ్యలో కొద్ది రోజుల క్రితం చాలా మంది ఢిల్లీ బాట పట్టారు. ఈవెన్ స్పీకర్ గడ్డం ప్రసాద్తో సహా చాలా మంది ఢిల్లీ పోయి కలిసి వచ్చిన వాళ్ళే. మీరు అన్నట్టు కేరళలో మొన్ననే ప్రభుత్వం ఏర్పడిన సమస్య లేదు. కర్ణాటకలో ప్రభుత్వం ముఖ్యమంత్రి మారడానికి సమస్య లేదు. హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు వివాదాస్పదం కాలేదు. ఉన్న ఎలక్షన్ల మండలి ఉంటుంది. తర్వాత ఇప్పుడంతా చిన్న రాష్ట్రం, పెద్ద సమస్యలు ఉన్నా కూడా ఢిల్లీకి దగ్గర కనుక వాళ్ళు ఈజీగా పరిష్కరించుకోగలుగుతున్నారు. ఇక్కడికి వచ్చే కన్నా ఒకటేమో ఏఐసిసి చేసేది ఏంటంటే మొదలు విదిన్ ద పార్టీ ఈ వివాదాలు పరిష్కరించడం. దానికోసం మహేష్ కుమార్ గారు ఉన్నారు, అట్లా మిగతా వాళ్ళు ఉన్నారు. రెండోది అతి ముఖ్యమైన ఏమనుకుంటున్నా ఏంటంటే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు సమస్య కాదు. 2 మంత్రులే తక్కువ ఉన్నారు కనుక సమస్య కాకపోవచ్చు. ఎవరికి ఇచ్చినా ఇప్పుడు విడమంటే కప్ప కోపం, పాము కోపం, కరమంటే కప్ప కోపం అన్నట్టు ఎవరికో ఇద్దరిని చేసి మిగతా అందరూ వ్యతిరేకం అవుతారు కనుక ఆశావాహులను అట్లాగే ఉంచడానికి 2 పదవులు అట్లాగే వస్తారు అనుకుంటాను. ప్రధానమైనది ఏంటంటే ఇప్పుడు మన కార్పొరేషన్ పదవులు అని నేను అనుకుంటున్నాను. కార్పొరేషన్ పదవులలో ఇచ్చిన వారు మళ్ళీ ఆశిస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ ఆశిస్తున్నారు. యాక్చువల్గా 23 జూన్ నుంచి ఈ నామినేషన్ పదవులను మొదలు పెట్టారు కనుక 2 ఏళ్ళు అయిపోయినవన్నీ కూడా కార్పొరేషన్లు ఖాళీ కాబోతున్నాయి కనుక 5-6 మించి కొత్త వారిని పెట్టడం అనే మాట వస్తుంది. కొత్తగా మరో 5-6 కార్పొరేషన్లు నింపాల్సి ఉన్నది. అన్ని ఆల్మోస్ట్ నింపేసినట్టు లెక్క. కానీ 10-12 మంది ఈ కొత్త వాళ్ళ కోసం దాదాపు 100 మంది దాకా ఆశిస్తున్నారు. అంటే చైర్మన్ పదవులకి 20 మంది దాకా ఆశిస్తున్నారు కనుక ఇవి ఎట్లా నింపాలి అనే దాని మీద చర్చ జరుగుతున్నట్టుంది. ఎప్పుడైనా సరే కొన్నిసార్లు శంకర్లో వస్తే తీర్థం అవుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి లేకుంటే పిసిసి అధ్యక్షుడు అది తీసుకున్నారు అనుకోండి, ఆ నిర్ణయం తీసుకుంటే విమర్శ పాలవుతారు. ఏం చేస్తారంటే వీళ్ళ నిర్ణయాలు అధిష్టాన వర్గం మీద రుద్ది అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ తెప్పించుకుంటారని నేను అనుకుంటున్నాను. నిజంగా వీళ్ళకి ఇష్టం ఉన్నా వీళ్ళు చేయలేరు కదా. ఇంకొక మాట కూడా చెప్తాను. ఇప్పుడు ఎట్లా అంటే మన పిసిసి లెవెల్లోనేమో ఈ మండల కమిటీస్ కూడా చాలా వరకు మొన్న గజ్వల్ విషయంలో వివాదం చూసాం కదా మనం. గజ్వల్ విషయంలో మైనపల్లి హనుమంతరావు ఎవరు, ఆయన అక్కడ వేసుకున్న వీళ్ళు లేదని చెప్పి కొందరు స్వయం ప్రకటిత మండలాధ్యక్షుడిగా పార్టీ ప్రకటించుకున్నారు. అవన్నీ చెల్లకపోమని ఎవరు చెప్పారు? మనం మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. కనుక
విత్ ఇన్ ద పిసిసి మండల కమిటీలు ఈ రోజంతా పిసిసి అధ్యక్షులతో మాట్లాడతారు. ఇక కార్పొరేషన్ చైర్మన్లు అనే దాని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి లేకుండా ఈ సమావేశం జరగదనుకుంటున్నాను. ముఖ్యమంత్రితో మాట్లాడి అది సెటిల్ చేసుకుంటాం అనుకుంటున్నాను నేను. చాలా మందికి ఏమంటున్నాను, ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు రెండో వారికి మళ్ళీ సేమ్ అదే రెండో టర్మ్ ఇవ్వకుంటే బాగుంటది, వచ్చేది 2 ఏళ్లే కదా, ఇప్పుడు ఈసారి నామినేట్ చేస్తే ఈ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ల దాకా వీళ్ళే ఉంటారు కనుక అది బాగుంటుందనే మాట అంటున్నారు. కనుక ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది కనుక మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసుకుంటారు. కానీ కార్పొరేషన్ చైర్మన్ విషయంలో వీళ్ళు అన్న పేరు 4-5 పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ కొంత గ్రీన్ సిగ్నల్ తీసుకొని